ఏంటి? ఫ్యాటీ లివర్ మనకి ఇందాక మాట్లాడుకున్నాం, ఎందుకు వస్తుందని మాట్లాడుకున్నాము. అలాగే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాము. అలాగే దీన్ని ఎలా కనిపెట్టాలో కూడా తెలుసుకున్నాము. సో ఇవన్నీ తెలుసుకుంటమే కాదు, దీని ట్రీట్మెంట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను, అది దీనికి టెస్టెడ్ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్, అండ్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటామే. దిస్ ఈజ్ ద టెస్టెడ్ ట్రీట్మెంట్. మీరు వెళ్ళి చెట్ల మందు తీసుకుంటారు, ఆయుర్వేద మందులు తీసుకుంటే లివర్ ఇంకా పాడైపోతుంది. సో దయచేసి మందులు వాడద్దు. ఇన్ఫ్యాక్ట్ అలోపతిక్లో కూడా మందులు చాలా చాలా తక్కువ ఉన్నాయి, మందులు అవసరం లేదు అసలు. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన కనుక డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని హెల్తీగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఫ్యాటీ లివర్ మనము మళ్ళీ రివర్స్ చేయొచ్చు. ఇది మన చేతిలోనే ఉంది. మనం హెల్తీగా ఉంటే ఫ్యాటీ లివర్ మళ్ళీ అంతా కరిగిపోయి నార్మల్ లివర్కి వస్తుంది. సో దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మందులు రాయండి, నేను మీతో ఏం పనులు చేయకుండా నాకు మందులు మీరు చేయాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టకుండా మందులు ఒకటి ఇచ్చేసేసేయండి, నాకు ఫ్యాట్ లివర్ కరిగించండి అంటే అవ్వదు. అది ఒకవేళ రాసినా అది కరెక్ట్ కాదు. అది మీకు ఫస్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 99% మీ చేతిలో ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. మీరు హెల్తీగా తింటూ డైట్ సరిగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటే కనుక ఫ్యాట్ లివర్ ఆటోమేటిక్గా మెల్లిగా కరిగిపోతుంది. అండ్ అది ఒకే రోజులో అవ్వదు. అండ్ వెయిట్ తగ్గమని మనం చెప్పేస్తే అవ్వదు. మనం దానికి ఒక రెజిమ్, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోలు తగ్గాలి వెయిట్, అది ఒకే రోజు రేపటికల్లా 10 కిలోలు తగ్గమంటే అవ్వదు. ఓకే, సో అది మీరు బ్రేక్ చేసుకోవాలి. కొండ ఎక్కాలంటే కనుక కొండ పైకి చూస్తే కనుక పైన ఎక్కడో ఎక్కాలని చూస్తే కనుక అక్కడ రీచ్ అవ్వాలంటే కనుక కింద నుంచి మనకి అమ్మో అనిపిస్తుంది. అది మనం స్టెప్ వైజ్ కనుక మనం బ్రేక్ చేసుకుంటే మనం ఈజీగా దాన్ని ఎక్కగలుగుతాం. అలాగే ఫ్యాటీ లివర్లో కూడా లివర్ వెయిట్ తగ్గాలంటే కనుక సో 10 కిలోస్ తగ్గాలి, 6 మంత్స్లో తగ్గాలంటే నెలలో ఎంత తగ్గాలి, 3 మంత్స్కి ఎంత తగ్గాలి, నెలకి ఎంత తగ్గాలి, వారానికి ఎంత తగ్గాలి. సో వారానికి బాగా చూసుకుంటానికి మీరు 1/2 కిలో 1 కిలో కంటే తగ్గాల్సిన అవసరం లేదు. మీరు 10 కిలోస్ తగ్గాలి 6 మంత్స్లో. సో మీరు అలా బ్రేక్ చేసుకొని హెల్తీగా కాన్షియస్గా దాన్ని మనము ఫాలో చేసుకుంటే కనుక రెగ్యులర్గా మనము దాన్ని మిస్ చేయకుండా రెగ్యులర్గా చేసుకుంటే కనుక అప్పుడు అది రికవర్ అవుతారు. రికవర్ అయిపోతే కనుక కింద మనం మాట్లాడుకున్నట్టే అది డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ రీచ్ అవుతుంది. సో మీకు అది తెలవాలి, ఫస్ట్ అది అవేర్నెస్ రావాలి దాని గురించి. అలాగే మనం దానికి ఎలా కాపాడుకోవాలని కూడా మనం తెలుసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యాటీ లివర్ నుంచి స్కారింగ్ వచ్చి, స్కారింగ్ నుంచి లివర్ సిరోసిస్కి కంటే ముందు, అంటే సిరోసిస్ ముందు స్టేజ్ వరకు మనం రివర్స్ చేయొచ్చు. ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత అంటే లివర్ బాగా కుళ్ళిపోయినట్టు. ఇది నార్మల్ లివర్ ఇట్లా ఉంటుంది, సాఫ్ట్గా, స్పాంజ్గా, పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి లివర్లో డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో, వాపు మీద దెబ్బ పడి ఇలా నార్మల్ అంటే మైక్రోస్కోప్ చూస్తే ఇలా ఉంటుంది లివర్ అది. సో దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు వాపు ఇట్లా పెరిగి ఇలా స్కారింగ్ అయ్యి లివర్ ఇలా తయారవుతుంది అనమాట. సో అంటే ఇలా ఉండాల్సిన లివర్, మైక్రోస్కోప్లో చూసిన లివర్ ఇలా ఉండాల్సింది ఇలా తయారవుతుంది. అంటే ఇలా పెద్దగా, సాఫ్ట్గా, స్పాంజ్గా ఉండాల్సిన లివరు ఇలాగా కుళ్ళిపోయినట్టు రాయిలాగా తయారవుతుంది. దీన్నే సిరోసిస్ అంటాం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత రివర్స్ అవ్వదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ నరం ఏదైతే ఈ నరం మెయిన్ నరం చూస్తారో అది లివర్లోకి సాఫ్ట్ బ్లడ్ తీసుకెళ్లే నరం అనమాట. ఇది సాఫ్ట్గా ఉంటే, స్పాంజ్లో ఉంటే బ్లడ్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కనుక లివర్ గట్టి పడిపోతుందో అప్పుడు ఈ నరం నుంచి బ్లడ్ వెళ్తుంది లివర్లోకి. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ప్రెషర్ పెరిగిపోయి దాంతో కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్కారింగ్ వచ్చిన తర్వాత, ప్రెషర్ పెరిగిన తర్వాత కాంప్లికేషన్స్ లైక్ పొట్టలో నీరు చేరుకుంటాం, కొంతమందికి కాళ్ళ వాపులు రావటము, కొంతమంది మత్తు అయిపోవటము, కామెర్లు కనిపించడం, ఎల్లో ఐస్, అలాగే యూరిన్ ఎల్లో కావటము, కొంతమంది రక్తపు వాంతులతోటి, కొంతమంది నల్లటి మోషన్ తోటి రావటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత అది రివర్స్ అవ్వదు. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇర్రివర్సిబుల్ కండిషన్. అంటే క్రమేణా వాళ్ళ లివర్ డ్యామేజ్ అవుతూ వస్తుంటుంది అన్నమాట. ఈ కాంప్లికేషన్స్ పెరిగే కొద్దికి ఇంకా లివర్ సిక్ అయిపోతున్నా అని చెప్తూనే ఉంటుందన్నమాట. సో మనం అప్పుడు కూడా ఇగ్నోర్ చేసి, మందులు వాడకుండా మనం ఇగ్నోర్ చేసే కొద్దికి లివర్ సిక్ అయిపోయి లివర్ నుంచి కిడ్నీ, లంగ్స్, హార్ట్, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఆర్గన్స్ డ్యామేజ్ పెరిగే కొద్దికి ప్రాణం ప్రమాణం పెరుగుతుంది. ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత నార్మల్ రాదు. ఇందాక చెప్పాను మీకు, ఈ కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయడానికి కొన్ని మందులు ఉంటాయి, కొన్ని మందులు వాడతాము. కానీ అది కూడా సరిపోవట్లేదు అని అనిపించినప్పుడు ఏంటంటే కనుక మనము లివర్ని మార్చాలి. దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో సిరోసిస్కి వచ్చి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి వరుస అవుతుంటే దాన్ని అక్కడితో ఆగకుండా మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే అప్పుడు వాళ్ళకి రికవరీ అండ్ సక్సెస్ మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళకి మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చు. సో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలామంది భయపడతారు, అమ్మో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే నేను చనిపోతాను, బోల్డంత ఖర్చు అవుతుందని చాలాసార్లు వింటాం మేము. సో అదంతా అపోహలని. ఎప్పుడో అది 30-40 years బ్యాక్ జరిగిన ఇది. ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్స్ 40 years బ్యాక్ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేశారో అప్పుడు అవుట్కమ్స్ సరిగ్గా లేవు. బట్ ఈ రోజుల్లో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 96 to 97%. సో అంటే 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే 96 నుంచి 97 మంది వరకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని మంచి లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు.
ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ప్లాంట్ చిన్నపిల్లలు కూడా చేస్తాము. అంటే పుట్టిన వాళ్ళకి బైల్ పెప్స్గా ఫామ్ అయిన వాళ్ళకి, జాండీస్ వచ్చిన వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు అవటము, నార్మల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయటం, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేయటం, జాబ్ చేసుకుంటాం, పిల్లలు కంటాం, అన్నీ కూడా చేస్తున్నారు. సో ట్రాన్స్ప్లాంట్ అవసరమైన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా చేయించుకుంటే వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. కానీ చేయించుకోవాలా లేదా అని తెలవాలంటే ఒకసారి మన లివర్ స్పెషలిస్ట్ కలవాలి. సో మీకు ఎప్పుడైతే ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు డెఫినెట్గా లివర్ స్పెషలిస్ట్ కలవండి. దాని ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకొని దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి. అది కూడా దాటి సిరోసిస్కి వెళ్ళిందంటే కనుక దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి లివర్ స్పెషలిస్ట్ కలవాలి. ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది అనేది మేము అప్పుడు చూసి దాన్ని బట్టి చెప్తే దాన్ని బట్టి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే కనుక దాని అవుట్కమ్స్ కూడా చెప్తాం. ఇదే కాదు, సిరోసిసే కాకుండా ఈ ఫ్యాటీ లివర్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్, క్యాన్సర్, లివర్ క్యాన్సర్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సిరోసిసే కాకుండా లివర్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువ శాతం చూస్తున్నాం ఈ మధ్య. ఇన్ఫ్యాక్ట్ సిరోసిస్ రాకుండా కూడా లివర్ క్యాన్సర్ కూడా చూస్తున్నాము ఎవరికి, ఫ్యాటీ లివర్లో. సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. ఈ ప్రాబ్లమ్స్కి ముందే అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళకుండా ముందే మనం కాపాడుకోవాలి. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే కనుక దాని సొల్యూషన్స్ కూడా వెతకాలి. ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయించాల్సిన అవసరం వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చాలామంది ఏంటంటే చాలా లేట్ స్టేజ్కి వచ్చి ముదిరిపోయిన తర్వాత కన్నంతా పోయి పొట్టంత నీళ్ళు వేసుకొని వచ్చి ఎసైటిస్ తోటి వచ్చిన వాళ్ళకి, అలాంటి బాగా ముదిరిపోయి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ చేసిన అవుట్కమ్ సరిగా ఉండవు. సో అందుకని మీరు ముందే వచ్చి ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చినప్పుడు చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు చేయించుకుంటే అది అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. సో మనం ఎప్పుడు మాట్లాడుకుంటాము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అలాగే ఫ్యాటీ లివర్ కూడా మనకి దాన్ని ప్రివెంట్ చేస్తే కనుక మనకి కాంప్లికేషన్ రాకుండా మనము చూసుకోవచ్చు. మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి లేకపోతే సిరోసిస్ స్టేజ్కి వచ్చి ఆర్ లివర్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవాలంటే కనుక అది మన చేతిలో ఉంది, మన అందరి చేతిలో ఉంది. మనం కనుక లివర్ని మనం కాపాడుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎలా కాపాడుకోవాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఈటింగ్ అండ్ అలాగే ఎక్సర్సైజ్, ఈ చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను మీకు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. హెల్దీ లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అవి కనుక మీరు కాపాడుకుంటూ చేసుకుంటూ రెగ్యులర్గా చేసుకుంటూ అలాగే రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటే కనుక, అండ్ అలాగే బీపీ, షుగర్, డయాబెటీ, కొలెస్ట్రాల్ లాంటివి ఉన్న వాళ్ళకి అన్ని కంట్రోల్ చేసుకొని ఉంటే కనుక మనకి ఫ్యాటీ లివర్ నుంచి మనం విముక్తి కలిగించవచ్చు. అలాగే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో మన చేతిలో ఉన్నప్పుడే మనం సర్ది పెట్టుకుంటాం మంచిది. మనం ముదిరిపోయిన తర్వాత, అప్పటికి సిరోసిస్ దాటిపోయిన తర్వాత అప్పుడు మనము ట్రీట్మెంట్స్ ఇలాగే ట్రాన్స్ప్లాంట్ అని చేయించాల్సి ఉంటుంది. ఆ స్టేజ్కి రాకుండా మనం అందరం కాపాడుకొని మనం లెట్ us ఆల్ బీ హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ.